ఇక్కడికి గత గవర్నమెంట్ చేసిన విధ్వంసం అయిపోయిన తర్వాత గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం పూర్తయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17-18 నెలలు అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి రాజధాని ముందు జంగిల్ క్లియరెన్స్ తో మొదలుపెట్టి వివిధ సంస్థలకి భూ కేటాయింపులు జరిగినాయి. వాళ్ళని మళ్ళీ పిలిపించి మీరు మళ్ళీ ఇక్కడ మొదలు పెట్టాలి సంస్థలు, మేము మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంటాం, భూ కేటాయింపులతోనే మీరు ఊరుకున్నారు, ఎందుకంటే గత గవర్నమెంట్ ఇబ్బందులు పాలు చేసింది కాబట్టి మేము మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం అని ఏ శాఖ వాళ్ళు ఆ శాఖ వాళ్ళకి సంప్రదింపులు చేసి వాళ్ళు ఇక్కడికి రావడానికి అన్ని విధాల కారకులు అయ్యారు. కాబట్టే ఈ రోజున 15 సంస్థలు, వివిధ బ్యాంకులకు సంబంధించిన ఆర్థిక సంస్థలు అన్ని ఇక్కడికి వచ్చి వాళ్ళ కార్యాలయాలు నెలకొల్పబోతున్నారు. సెంట్రల్ మినిస్టర్ గారు, ఆర్థిక మినిస్టర్ గారు అనేటువంటి నిర్మలా సీతారామన్ గారు వాటికి శంకుస్థాపన చేయడానికి ఇక్కడికి విచ్చేస్తున్నారు. దీన్ని గమనించకుండా గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు వారి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము ఇప్పటికీ కూడా వాళ్ళు ఎంత విధ్వంసం చేసినా వాళ్ళకి గారని గౌరవిస్తున్నాం. రాష్ట్ర ప్రజలే 11తో ఇంటికాడ కూర్చోబెట్టినా మేము మాత్రం పద్ధతిగానే ఉంటాం. ఎందుకంటే మాకు చంద్రబాబు గారు పద్ధతికే విలువిస్తారు. ఆయన వాళ్ళు అనుకుంటున్నాడు కక్షపూర్తి విధానాలు అలాంటి అసలు వాళ్ళు థాట్లోకే రావు. కాబట్టి వాళ్ళు ఇప్పటికి కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా బాబు గారిని అనుసరిస్తా, బాబు గారి విధి విధానాలను అనుసరిస్తా ఎన్నో విధాలుగా రాష్ట్ర అభివృద్ధికి మాత్రమే కృషి చేస్తున్నారు, శ్రద్ధ పెడుతున్నారు.